వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆస్తులు కానీ విద్యలు కానీ అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఈరోజు డే కేంద్రాలుగా వయసు మీద పడిన వాళ్ళకు ఒక రిక్రియేషన్ ప్లేసు, అక్కడ అన్ని వసతులతో దేశంలోనే మొట్టమొదటిసారి వయసు మీద పడిన కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రభుత్వమే కుటుంబంగా మారి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రణామ్ పేరు మీద వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు అవసరమైన మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా ఈ సమాజంలో ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసం సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణామ్ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నది. మొన్న జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 నియామక పత్రాలు అందించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పిన. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు 90% పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీకు ఈరోజు చదువు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు శ్రీమంతులైన తల్లిదండ్రులు పిల్లల్ని ఇస్తే పెళ్లి చేసుకొని అత్తగారే మాకు కావాల్సిన వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పినా, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలనో, ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి. కష్టపడి పెంచి విద్య నేర్పి ప్రయోజకులుగా తల్లిదండ్రులు మారుస్తే ప్రయోజకులు అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదు మనకు ఆ స్థానిక ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓ దగ్గర తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదని ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును పరిశీలించి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలకు పోయే విధంగా మనం చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వివిధ కారణాల చేత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న వాళ్ళను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదు అని అంటే వాళ్ళకి సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేదని మనం భావించవచ్చు. ఎవరైనా వ్యవసాయ కూలీ అయినా లేకపోతే చిన్న చిన్న కమతాల రైతులైనా లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వయసు మీద పడి వయసు ఉన్నంత కాలం మీకోసమే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తే ఆ గుర్తింపు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. తప్పకుండా దాన్ని సరిదిద్దుతామని కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి కూడా చట్టాన్ని సవరించి ఈరోజు తప్పకుండా ఈ రకమైన చర్యలు చేపడతాం. అదేవిధంగా 100% తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశం. ఇంతకుముందు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు తలసేమియా గురించి ఇతర పరీక్షల గురించి కొన్ని సూచనలు చేసిండ్రు. రాబోయే రోజుల్లో రేపటి బడ్జెట్ సమావేశాలలో హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి 100% ప్రభుత్వం వైపు నుంచి వైద్యాన్ని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అన్నీ అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ప్రభుత్వం మీ అందరి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించడమే కాకుండా మానవత్వంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలలో వెలుగును నింపబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో
తెలంగాణ సమాజం స్వేచ్ఛను కోరుకుంటుంది. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కోరుకుంటుంది. తెలంగాణ సమాజం సమానమైన అవకాశాలను కోరుకుంటుంది. సమానమైన అవకాశాలు కల్పించాలి అని మాదిగ ఉపకులాల వర్గీకరణను 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేసి ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాత్కాలికంగా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నా దీర్ఘకాలికంగా ఈ వర్గాలన్నీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు వర్గీకరణ జరిగింది కాబట్టి కొంత కోపతాపాలు ఉన్న భవిష్యత్తులో ఒకరి మీద ఒకరికి అపోహలు తొలగిపోయి వాళ్ళందరూ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 సంవత్సరాల నుంచి జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు నిధులను ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణను కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య వైద్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వము ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు సిపెక్ సర్వే ద్వారా డేటా యాక్యురేట్గా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిపెక్ సర్వే చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలబడ్డది. 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మోడల్నే కాపీ కొట్టి సేమ్ ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జనగణన కులగణన చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రాష్ట్రం ఏ ప్రక్రియను అవలంబించిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది, మేము అమలు చేసిన విధానాన్నే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో మా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలవొగ్గి ఈరోజు అదే విధానాన్ని తీసుకురాబోతుంది. దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఆదర్శంగా నిలబడ్డదని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, సమస్యలు అన్ని పరిష్కారమైనాయని నేను చెప్పను. 2 సంవత్సరాల్లోనే అన్ని పరిష్కరించడం అద్భుతాలు చేసినామని కూడా నేను చెప్పను. కానీ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికల్ని మన ప్రభుత్వం రచించుకుంటుంది. సమస్యలు ఉన్న వాళ్ళతో చర్చించి వాళ్ళ వైపు నుంచి పరిష్కారానికి అవసరమైన సూచనలు తీసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం ప్రజల నుంచి